నాగర్ కర్నూలు జిల్లా పెద్దముద్దునూరులో ఒక కార్ బీభత్సం చేసింది. అతి వేగంతో అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టింది. కార్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఒక మహిళ మృతి చెందగా మరొక వ్యక్తి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మృతి చెందిన మహిళను పెద్దముద్దునూరుకు చెందిన లక్ష్మమ్మగా గుర్తించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి కారు పల్టీ కొట్టిన దృశ్యాలు. డ్రైవర్ మద్యమత్తులో ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతుండగా కారు నడిపిన వ్యక్తి ఆర్మీలో డ్రైవర్ గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. జనవరి 1 రోజు ఉదయం అందాజ 6:30-7 గంటల సమయంలో పెదముదునూరు గ్రామం దగ్గర భోగరాజు లక్ష్మమ్మ అనే వ్యక్తి రోడ్డు పైన నడుచుకుంటూ వస్తుండగా నార్కర్నూలు నుంచి పోతున్నటువంటి స్విఫ్ట్ డిజైర్ కారు వేగంగా వచ్చి ఎట్టివ్వడంతో ఆమె చనిపోవడం జరిగింది. ఈ కారు డ్రైవరు రేపల్లి రమేష్, ఇతను నార్కర్నూలు నుంచి కొల్లాపూర్ సైడ్కి వెళ్తున్నాడు. ఈ కారు డ్రైవరు ఆర్మీనందు ఉద్యోగం చేస్తుందని తెలిసింది. తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి